హ్యారీ పోటర్. 90స్లో పుట్టిన వాళ్ళందరికీ ఈ మూవీ గురించి బాగా తెలుసు, అలాగే చాలా ఇష్టం కూడా. కానీ మీలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు దీన్ని 12 సార్లు రిజెక్ట్ చేశారు. అసలు ఈ కథ ఎలా మొదలైంది, ఎలా సక్సెస్ అయ్యింది, దీని గురించి జస్ట్ 2 minutesలో క్లియర్గా చెప్తా. 1965లో ఇంగ్లాండ్లో పుట్టిన జేకే రౌలింగ్ అనే అమ్మాయి తన చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు అనుభవించింది. తన పేరెంట్స్ చనిపోయారు, పెళ్లి చేసుకున్న భర్త వదిలేశాడు. కానీ రౌలింగ్ ఎప్పుడు నిరాశ పడలేదు. ఒక రోజు తన కూతురితో ట్రైన్లో ప్రయాణిస్తుండగా ఆమెకు ఒక కథ రాయాలని ఆలోచన వచ్చింది. ఆమె తన కూతురిని తన పక్కన పడుకోబెట్టుకుని ఒక కాఫీ షాప్లో కూర్చొని కథను రాయడం స్టార్ట్ చేసింది. కొన్ని రోజుల తర్వాత ఆ కథలో ఫస్ట్ పార్ట్ని రాయడం పూర్తి చేసింది. పూర్తి చేసిన ఈ కథను పబ్లిష్ చేయడానికి ఒక ప్రింటింగ్ ప్రెస్కి ఈ కథను పంపించింది. కానీ ఆ ప్రెస్ కంపెనీ వాళ్ళు దీన్ని రిజెక్ట్ చేయడమే కాకుండా ఈ కథను పబ్లిష్ చేస్తే ఎవరు చదవరు అని చెప్పి వెనక్కి పంపించేశారు. ఇలా ఈ కథను మొత్తం 12 ప్రెస్ కంపెనీలు రిజెక్ట్ చేశాయి. జేకే రౌలింగ్ చాలా బాధపడింది, కానీ నిరాశ పడలేదు. తన నమ్మకాన్ని వదులుకోలేదు. చివరగా 13వసారి కూడా ప్రయత్నించింది. ఈసారి బ్లూమ్స్బెర్రీ అనే ఒక చిన్న ప్రెస్ కంపెనీ ఈ కథను ప్రింట్ చేయడానికి ఒప్పుకుంది. ఈ కంపెనీ 1997లో ఈ బుక్ ని పబ్లిష్ చేసింది. ఈ బుక్ రిలీజ్ అయిన కొన్ని వారాల్లోనే సక్సెస్ అవడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ కాపీలు అమ్ముడయ్యింది. 80 లాంగ్వేజెస్ లో ట్రాన్స్లేట్ కూడా అయ్యింది. ఈ బుక్ రాసిన జేకే రౌలింగ్ ప్రపంచంలోనే మొదటి బిలియనియర్ రచయితగా మారింది. రౌలింగ్ స్టోరీ మనకి జీవితంలో ఫెయిల్యూర్స్ అనేవి ముగింపు కాదు, విజయం వైపు ఒక అడుగు మాత్రమే అని నిరూపించింది.